హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ ప్రపంచంలోకి స్వాగతం. మనం ప్రతిరోజు ఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ గాడ్జెట్లు వాడుతున్నా కదా. ఇవి చాలా తెలివిగా పనిచేస్తున్నాయని మీకు అనిపించిందా? అరే, ఇవి మనుషుల లాగే ఆలోచిస్తున్నాయా అని ఎప్పుడైనా అనిపించిందా? అలా మెషిన్లు లేదా కంప్యూటర్లు మనుషులలాగా తెలివిగా ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేయడానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. తెలుగులో దీనిని కృత్రిమ మేధస్సు అంటాం. అంటే మనుషుల సహజమైన మేధస్సును మెషిన్లలో కృత్రిమంగా సృష్టించడం అన్నమాట. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషులు ఆలోచించి చేసే పనులను కంప్యూటర్లతో కూడా చేయించడం. మరి మెషిన్లు ఎలా తెలివిగా మారతాయి, అవి ఎలా నేర్చుకుంటాయి అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఒక AI సిస్టమ్ తెలివిగా మారాలంటే దానికి చాలా సమాచారం అంటే డేటా కావాలి. మనం ఏదైనా నేర్చుకోవాలంటే పుస్తకాలు చదువుతాం, వీడియోలు చూస్తాం, పెద్దవాళ్ళు చెప్పేది వింటాం కదా. కంప్యూటర్లకు కూడా అంతే. వాటికి చిత్రాలు, అక్షరాలు, శబ్దాలు, నంబర్లు, ఇలా రకరకాల సమాచారాన్ని మనుషులే ఇస్తారు. దీన్నే డేటా అంటారు. మనం ఒక చిన్న పిల్లవాడికి పిల్లిని, కుక్కను చూపించి ఇది పిల్లి, ఇది కుక్క అని 100 సార్లు చెబుతాం. అలా చాలాసార్లు చెప్పాక ఆ పిల్లవాడు కొత్త పిల్లిని చూసినప్పుడు ఇది పిల్లి అని గుర్తుపడతాడు కదా. AI సిస్టమ్ కూడా అంతే. దానికి లక్షలాది పిల్లులు, కుక్కల చిత్రాలు చూపించి ఏది పిల్లి, ఏది కుక్క అని చెప్తూ శిక్షణ ఇస్తారు. దీన్ని ట్రైనింగ్ అంటారు. ఈ ట్రైనింగ్ సమయంలో కంప్యూటర్ ఆ చిత్రాల్లో ఉండే కొన్ని నమూనాలను, అంటే ప్యాటర్న్స్ గుర్తిస్తుంది. పిల్లి చెవులు ఇలా ఉంటాయి, ముక్కు అలా ఉంటుంది, తోక ఇలా ఉంటుంది అని నేర్చుకుంటుంది. ఇవన్నీ గుర్తించడానికి కంప్యూటర్ కొన్ని అల్గోరిథంలు ఉపయోగిస్తుంది. అల్గోరిథం అంటే ఒక పనిని చేయడానికి కావలసిన పద్ధతులు లేదా సూచనల వరుస అన్నమాట. ఇవి కంప్యూటర్కు దారి చూపిస్తాయి. ఇలా డేటాపై శిక్షణ పొంది నమూనాలను గుర్తించడం నేర్చుకున్న AI సిస్టమ్. మనం దానికి ఒక కొత్త పిల్లి చిత్రాన్ని ఇచ్చినప్పుడు అది ఇంతకు ముందు నేర్చుకున్న నమూనాల ఆధారంగా ఇది పిల్లి అని టక్కుమని చెప్పేస్తుంది. అద్భుతం కదా. సరే, ఇప్పుడు ఈ తెలివైన AI ని మనం నిజ జీవితంలో ఎక్కడెక్కడ చూస్తున్నామో తెలుసుకుందాం. అసలు చెప్పాలంటే ఇవి మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైపోయాయి. స్మార్ట్ ఫోన్ అసిస్టెంట్లు, హే గూగుల్ లేదా హే సిరి అని మనం పిలవగానే అవి మన మాట వింటాయి కదా. మనం చెప్పే మాటలను అర్థం చేసుకుని మనం అడిగిన దానికి సమాధానం ఇవ్వడం లేదా పనిచేయడం, ఇవన్నీ వాయిస్ రికగ్నిషన్ మరియు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP అనే AI టెక్నాలజీతో జరుగుతుంది. మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు లేదా నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూస్తున్నప్పుడు మీకు నచ్చిన వాటిని బట్టి మరికొన్నిటిని రికమెండ్ చేస్తుంది కదా. మీరు ఇంతకు ముందు ఏం చూశారో, ఏం లైక్ చేశారో గమనించి మీకు నచ్చే అవకాశం ఉన్నవాటిని మీకు చూపిస్తుంది అన్నమాట. గూగుల్లో మనం ఏదైనా వెతికినప్పుడు మనం అడిగిన దానికి సంబంధించిన కరెక్ట్ సమాచారాన్ని లక్షలాది వెబ్ పేజీల నుండి ఎలా వెతికి చూపిస్తుంది. దాని వెనుక కూడా అయినే ఉంది. మనం అడిగిన ప్రశ్నను అర్థం చేసుకొని అత్యంత సరైన రిజల్ట్స్ ఇస్తుంది. మన ఇమెయిల్స్లో పనికిరాని స్పామ్ మెయిల్స్ డైరెక్ట్గా స్పామ్ ఫోల్డర్కు వెళ్ళిపోతాయి కదా. ఏది నిజమైన మెయిల్, ఏది స్పామ్ అని AIనే గుర్తిస్తుంది అన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అంటే డ్రైవర్ లేకుండా నడిచే కార్లు గురించి చెప్పాలంటే ఇవి AIకి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు. రోడ్డుపై ఉన్న ఇతర కార్లను, మనుషులను, అడ్డంకులను గుర్తించడం, ట్రాఫిక్ రూల్స్ అర్థం చేసుకోవడం, ఎప్పుడు వేగంగా వెళ్ళాలి, ఎప్పుడు నెమ్మదిగా వెళ్ళాలి, ఎప్పుడు ఆగాలి అని నిర్ణయాలు తీసుకోవడం అంతా AIనే స్వయంగా చేస్తుంది. ఫోన్ అన్లాక్ చేయడానికి లేదా కొన్ని యాప్లలో మిమ్మల్ని గుర్తించడానికి మీ ముఖాన్ని స్కాన్ చేస్తుంది కదా. ఇది కూడా AIనే. ఇలా వైద్య రంగంలో, వ్యవసాయంలో, విద్యలో, ఆటలలో చెప్పుకుంటూ పోతే AI వాడని రంగం లేనే లేదు అనేంతగా విస్తరిస్తోంది. ఇది AIలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. మొదటిది నారో AI. ఇది కేవలం ఒకే ఒక్క పని చేయగలదు. ఉదాహరణకు ఒక AI కేవలం చదరంగం మాత్రమే ఆడగలదు, దానికి పాటలు పాడడం రాదు. రెండోది జనరల్ AI. ఇది